స్టార్ట్ చేయొచ్చా? ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? రాని. స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు, ప్రాజెక్టులు అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంకి రావటం జరిగింది. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా ఇక్కడికి రావటం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 15 జిల్లాల సమీక్ష పూర్తయి 16వ జిల్లాగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాని సమీక్షకి తీసుకోవటం జరిగింది. ఈ యొక్క సమీక్ష కార్యక్రమానికి సమన్వయకర్తగా చాలా చక్కగా ఈ యొక్క సమీక్ష నిర్వహించడానికి కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు, అదేవిధంగా ఆద్యంతము చివరి వరకు కూడా సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, అలాగే సిపిఓ గారు, డిఆర్ఓ గారు, వివిధ శాఖలకి సంబంధించిన జిల్లా నుంచి వివిధ శాఖల అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో వికసిత్ భారత్ 2047 నాటికి సాధించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం ఏదైతే స్వర్ణాంధ్ర 2047, ఈ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాలకు అనుగుణంగా ఈ యొక్క సమీక్ష జరగటం, లక్ష్యాన్ని కూడా జిల్లాకి సంబంధించి దాదాపు 18% వృద్ధి రేటు నమోదు చేయాలని, రాష్ట్రం ఏదైతే వృద్ధి రేటు 15% యావరేజ్ కావాలంటే ఎన్టీఆర్ జిల్లా నుంచి 18% వృద్ధి రేటు నమోదు చేస్తేనే అది సాధ్యమవుతుంది. అది చేసేటటువంటి విధంగా విధి విధానాలని రూపకల్పన చేయటం, కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు జరిగేటటువంటి అంశంలో గతంలో జరిగినటువంటి ఏ అయితే ప్రతిబంధకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఛేదించుకొని ఈరోజు అడుగులు ఏ విధంగా ముందుకు వేయాలి అనేటటువంటి అంశాన్ని, ముఖ్యంగా ఈ యొక్క సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్ వినియోగం ఏదైతే ఉందో దాదాపు ఒక 130 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నటువంటి ఎంటైటిల్మెంట్ ఉంటే 100 కోట్ల వరకే దాన్ని సాధించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. 30 కోట్లు మనం ల్యాబ్స్ అవుతున్నాము. ఇదే అంశానికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మెటీరియల్ కంపోనెంట్ ఉపాధి హామీలో ఎంటైటిల్మెంట్ ఎంత, వాస్తవంగా అయినటువంటి ఖర్చు ఎంత అనేటటువంటి దానికి సంబంధించినటువంటి లెక్కల్ని కూడా సబ్మిట్ చేయమని మేము అధికారులని అడగటం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా ఇవ్వటం కోసం జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి అమలు తీరు ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని మాట్లాడటం జరిగింది. అధికారులు ఎవరైతే ఉన్నారో జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఉన్నటువంటి సమాచారము కొంత ఏంటంటే గతంలో ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫిగర్స్ ఇచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు ఏదైతే రివైజ్డ్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాల్లో లోతుగా దాని మీద మళ్ళీ పునఃసమీక్ష చేయాలి అనేటటువంటి అంశాన్ని కలెక్టర్ గారు అలాగే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ పునఃసమీక్ష ఆ అంశాన్ని చేయాలని మేము ఈ యొక్క సమీక్షలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 2015-16 మించి ఏదైతే స్టామ్ డ్రైనేజ్కి సంబంధించినటువంటి 460 కోట్ల రూపాయల వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులకు సంబంధించినటువంటి పనుల పురోగతి, దాన్ని పూర్తి కావాలంటే రివైజ్డ్ ప్రాజెక్టు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసంపూర్తిగా ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క సమీక్షలో తీసుకోవడం జరిగింది. దాదాపు మరొక 900 కోట్లు 750 కోట్లు అదనంగా వచ్చే తప్పితే ఆ యొక్క స్ట్రామ్ డ్రైనేజ్ వాటర్కి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి అవ్వదు అనేటటువంటిది ప్రాథమికంగా ఒక అంచనాకి రావడం జరిగింది. దాన్ని డిపిఆర్ తయారు చేయమని అధికారులకి మేము ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే విజయవాడ బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతూ ఉందో దాని పురోగతి మీద కూడా మేము సమీక్ష చేయటం జరిగింది.
అమృత్ పథకం నిధులకి సంబంధించి అమృత్ 1కి సంబంధించి సాధించిన ఫలితాలు, అమృత్ 2లో ఏ అయితే లక్ష్యాలతోటి మనము ఏ లక్ష్యాలతోటి ముందుకు వెళ్ళాలో దానికి కావాల్సినటువంటి ప్రతిపాదనలను ఏ విధంగా తయారు చేయాలనేటువంటి అంశాన్ని సమీక్షలో మేము చర్చించుకోవటం జరిగింది. అలాగే లాఖ్పతి దీదీలకి సంబంధించి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం గురించి, పిఎం సూర్యఘర్ సంబంధించినటువంటి అంశము, పిఎం కుసుమ్ పథకము, అలాగే పిఎం ఆవాస యోజన, టిడ్కో గృహాలకి సంబంధించినటువంటి అంశాలు, పిఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుని ఏ విధంగా ఉంది అనేటటువంటి దాన్ని సమీక్షించుకోవటం జరిగింది. ఈరోజే వార్తా మాధ్యమాల్లో చూసాం, గత 5 సంవత్సరాలు ఏదైతే కేంద్ర ప్రాయోజిత పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టక నిధులు మునిగిపోయాయో వాటిని ఆ అంశాన్ని నుంచి బయటపడే విధంగా దాదాపు ఒక 12,600 కోట్ల రూపాయల వరకు కూడా మ్యాచింగ్ గ్రాంట్లు పెట్టేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో అది ఏ విధంగా ఇక్కడ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఆ యొక్క ఫలాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, ఏ విధంగా ఆ కార్యక్రమాలు తీసుకోవాలనే దాని మీద కూడా ఈ యొక్క సమీక్షలో మేము చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉపాధి హామీకి సంబంధించినటువంటి మెటీరియల్ కంపోనెంట్ని వినియోగించుకోవడానికి ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు వ్యయం అయినటువంటి పరిస్థితుల్లో ఆ 30 కోట్లు నష్టపోయింది. భవిష్యత్తులో 130 కోట్ల వరకు ఎంటైటిల్మెంట్ ఉంటే 100 కోట్ల వరకు రీచ్ అవుతున్నాం. భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు రాకుండా ఏ విధంగా కార్యాచరణ ఉండాలనేటటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. 50% పైగా ఉపాధి హామీ కూలీలుగా ఇక్కడ మహిళలు ఉన్నారు. దాదాపు 45% ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి వారు ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 260 రూపాయలు యావరేజ్ ఏదైనా సగటున వారికి కావాల్సినటువంటి వేతనాలు అందేటటువంటి పరిస్థితి ఈ యొక్క జిల్లా నుంచి కనబడతా ఉంది. 48.46 రోజులు పని దినాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి, అవకాశం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వీటిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, ఏ విధంగా ఒక సురక్షితమైనటువంటి అవసరమైన ఉత్పాదక ఆస్తులు గ్రామాల్లో ఈ ఉపాధి హామీ నిధులు వినియోగించుకోవడం ద్వారా చేయాలనేటువంటి దాని మీద కూడా చర్చ జరగడం జరిగింది. అలాగే హార్టికల్చర్కి సంబంధించినటువంటి దగ్గర ఏ విధంగా ఉపాధి హామీ నిధుల్ని వినియోగించుకోవాలి, అమృత్ సరోవర్ ద్వారా ఏ విధంగా భూగర్భ జలాలను పెంచుకునేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవాలనేటువంటి అంశాలు కూడా సమీక్షలో మాట్లాడుకోవడం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి అంశాల్లో ఏదైతే మొత్తం 10,58,000 మంది జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 2,25,000 గృహాల వరకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 1,34,000 గృహాలకి కుళాయిలు ఇచ్చాము అనేటటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని మేము ఏకీభవించలేదు అధికారులతోటి. ఎందుకంటే పల్స్ సర్వే చేసిన తర్వాత సస్టైనబుల్ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా మాత్రమే నీరు లభిస్తే దాన్ని లెక్కలోకి తీసుకోవాలి, కానీ గ్రౌండ్ వాటర్ నుంచి వాటర్ ఇచ్చేటటువంటి దాన్ని ఇటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోకూడదు. కాబట్టి వాటిని రివైజ్ చేసి మళ్ళీ సమాచారాన్ని మాకు సమర్పించమని పునఃసమీక్ష చేస్తాము దీనికి సంబంధించి అధికారులతోటి, కలెక్టర్ గారితో అనేటటువంటి మాట మాట్లాడటం జరిగింది జల్ జీవన్ మిషన్కి సంబంధించి. అదేవిధంగా 2019-24 మధ్య నాణ్యత లేకుండా జల్ జీవన్ మిషన్లో జరిగినటువంటి పనులకు సంబంధించిన అంశాల మీద అధికారులని విచారణ చేయమనేటటువంటి అంశాలకు సంబంధించిన వాటి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆ పురోగతి కానటువంటి పనులు, కాంట్రాక్టులని రద్దు చేసినటువంటి వాటిల్లో ఏ విధంగా మళ్ళీ ఆ పనులన్నీ పూర్తయ్యే విధంగా ఎలా ముందుకు అడుగులు వేయాలనేటటువంటి అంశం కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా కుటుంబాలకి సురక్షిత త్రాగునీరు అందేటటువంటి కుళాయి ద్వారా ఏ విధంగా అందాలనేటువంటి ప్రణాళికలు దీర్ఘకాలిక నీటి వనరుల ద్వారా చేయాలన్నారు. ఈ జిల్లాకి సంబంధించి పులిచింతల నుంచి అలాగే కృష్ణా బ్యారేజ్ ఏదైతే ఉందో వాటి నుంచి దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యతగా తీసుకొని వాటి ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడెక్కడ స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఏ ఏ మండలాల్లో అవసరమో, స్టోరేజెస్ అవసరమో, ఫిల్టర్స్ అవసరమో వాటిని ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క గృహానికి కూడా సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా ఏ విధంగా అందించాలనేటటువంటి దాని మీద దానికి సంబంధించి కూడా ఈ సమీక్షలో మాట్లాడటం జరిగింది. గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి 8 పనులకు గాను ఒక 3 పనులు పూర్తి కాకుండా ఆగినటువంటి పరిస్థితి. అవి కూడా బ్రిడ్జెస్కి సంబంధించినటువంటి పనులు ఉన్నాయి, 2 పనులు. వాటిని ఏ విధంగా పూర్తి చేయాలి, త్వరితగతిన రాబోయే 3-4 నెలల్లో పూర్తి అయ్యేటటువంటి విధంగా కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేటటువంటి అంశాన్ని ఈ సమీక్షలో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో 49,358 మంది లాఖ్పతి దీదీలుగా లక్ష్యాన్ని పెట్టుకుంటే
లక్ష్యాన్ని మించి 50,470 మందిని లఖపతి దీదీలుగా తయారు చేయడానికి ప్రణాళికలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్న సందర్భంలో సెర్ప్ వారిని అభినందించడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది, సాధ్యమైనంత ఎక్కువ మంది మహిళలు లఖపతి దీదీలుగా మార్చేదానికి వారిని ఐడెంటిఫై చేయాలని సూచన చేయడం జరిగింది. అలాగే డ్రోన్స్ పైలట్ ప్రాజెక్టుకి సంబంధించి స్వయం సహాయక గ్రూపులోకి సంబంధించి ఎవరినైతే వారిని ఐడెంటిఫై చేశారో వారికి శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని పెంచి వారిని ఏ విధంగా రైతులకి మేలు కలిగే విధంగా ఆ డ్రోన్స్ ద్వారా రసాయనాల్ని వినియోగించేటటువంటి విధానంగా వారికి ఆ యొక్క నైపుణ్యతను కలిగే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వాలని చెప్పడం జరిగింది. డ్రోన్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ సబ్సిడీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ అంశాన్ని వినియోగించుకోవాలనేటటువంటి సూచన చేయడం జరిగింది. ముఖ్యంగా పేదవాడి కళ సొంత ఇల్లు PM ఆవాస యోజన కింద 1,08,836 గృహాలు శాంక్షన్ అయితే కేవలం 20,289 గృహాలు మాత్రమే పూర్తయినాయి. అందులో కూడా ఒక 10% మంది కూడా కనీసము పూర్తయిన ఇంట్లో నివాసం లేనటువంటి పరిస్థితి. కారణం మౌలిక సదుపాయాలు లేకపోవటం, వాటర్ కనెక్టివిటీ లేకపోవటం, రోడ్డు కనెక్టివిటీ లేకపోవటం, డ్రైనేజ్ లేకపోవటం ముఖ్యమైనటువంటి తీవ్ర ఇబ్బందులుగా వాటిని తెలుసుకోవటం జరిగింది. వాటికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో అయితే జల్ జీవన్ మిషన్ ద్వారా, అర్బన్లో అయితే అమృత పథకం ద్వారా నీటి కుళాయిల్ని ఆయా గృహాలకి వారికి కేటాయించాలని చెప్పి, అలాగే మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించి వినియోగం పూర్తి స్థాయిలో జరగట్లేదు కాబట్టి దానికి సంబంధించి ఏ అయితే అప్రోచ్ రోడ్స్ కానీ వాటికి సంబంధించినటువంటి రహదారులు, ఇంటర్నల్ రోడ్స్ కానీ వినియోగించుకునేటటువంటిదిగా, డ్రైనేజెస్ వినియోగించుకునే విధంగా PM ఆవాస్ యోజనకి ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవడానికి డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాలతో పాటు ఇతర అవసరాలు, పిల్లలకి కావాల్సినటువంటి పాఠశాలలు కానీ అలాగే ఆ కుటుంబాలకు కావాల్సినటువంటి వైద్యశాలకి కూడా అప్రోచ్గా ఉండేటటువంటి విధంగా అక్కడ వాటిని నివాసయోగ్యంగా తయారు చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. 2019 ముందు NTR హౌసింగ్కి సంబంధించి ఏ విధంగా అర్ధాంతంగా గత ప్రభుత్వంలో ఆగిపోయిందో వాటికి సంబంధించినటువంటి నివేదికలు అవి పూర్తి కావాలంటే ఏం చేయాలనేటటువంటి దాని మీద డాటాని మొత్తం కూడా సర్వే చేసి వాటిని పూర్తి చేయాలంటే ఏం చేయాలనేటటువంటి దాని మీద వారిని ఆ దయనీయ పరిస్థితి నుంచి బయట వేయాలనేటటువంటి దాన్ని కూడా ఈ సమీక్షలో చర్చించడం జరిగింది. టిట్కో గృహాలకి సంబంధించి మొత్తం 11,520 గృహాలు ఉంటే 3,861 గృహాలకి లోన్లు రిలీజ్ చేసినా ఇప్పటి వరకు ఒక్క గృహం కూడా పూర్తి కాలేదు. 70 నుంచి 75% వరకు మౌలిక సదుపాయాలు పూర్తయినాయి. మిగతా మౌలిక సదుపాయాలు పూర్తి కావడానికి కావాల్సినటువంటి కార్యాచరణ మీద ఈ సమీక్షలో మాట్లాడటం జరిగింది. అలాగే ఏదైతే అమృత్ 1 పథకం కింద 2015-16లో ఇక్కడ నీటి సప్లైకి సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ విజయవాడలో 100 కోట్ల రూపాయల నిధులతోటి 2016లో అది కేటాయిస్తే 2021లో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు ఒక 75-80% పనులు పూర్తయినాయి అని అధికారులు చెప్తున్నారు. దాదాపు 54 కోట్ల రూపాయలు గతంలో పనులు పూర్తయితే గడిచిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 16 కోట్లు వెచ్చించి 70 కోట్ల రూపాయలతోటి పనులు పూర్తయితే రాబోయే 3-4 నెలల నుంచి 6 నెలల లోపల ఈ యొక్క 100 కోట్ల రూపాయలకి సంబంధించి ఏదైతే పనులు జరుగుతున్నాయి వాటిని పూర్తి చేయడానికి అధికారులు కార్యాచరణ తీసుకున్నట్టు చాలా స్పష్టంగా చెప్పారు. 2019-25 మధ్య ఈ నిధులు, మున్సిపాలిటీ నిధులు CFMS ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకున్నందువల్ల, ఇక్కడి నుంచి డైవర్ట్ చేసినందువల్ల ఆ పనులు పూర్తి చేయలేనటువంటి దుస్థితి నగరపాలిక సంస్థకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అయితే రీసెంట్ బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి CFMS ద్వారా మున్సిపాలిటీలకి సంబంధించిన, నగరపాలిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులు తరలించకూడదు, మున్సిపాలిటీ నిధులు మున్సిపాలిటీలే వెచ్చించాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాక ఈ సమస్యకి పరిష్కారం దొరికినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా అమృత్ 1లో 2016-17కి సంబంధించి ఒక 39 కోట్ల రూపాయలతో నీటి వసతి లేని విజయవాడ, ఆటోనగర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రారంభించినటువంటి 2 పంప్ హౌస్కు పనులకు సంబంధించి దాదాపు 31,74,00,000 రూపాయల వ్యయంతో 96% పనులు పూర్తయినాయి. మిగతా 4% పనులు కూడా రాబోయే 3 నెలల నుంచి 6 నెలల్లో పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అమృత్ 2లో ఇప్పుడు 477 కోట్ల రూపాయలతో ఒక 9 ప్రతిపాదనల దాకా తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి ఇంకా ఈ అమృత్ 1, అమృత్ 2 పూర్తయినప్పటికీ కూడా ఇంకొక 15-16 వేల ఇళ్లకి నీటి సదుపాయం లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ పరిస్థితి ఉత్పన్నం కాకూడదు. రాబోయే
25-30 సంవత్సరాల వరకు కూడా పెరిగే జనాభాకి ఆధారితంగా కావాల్సినటువంటి కెపాసిటీ బిల్డింగ్ పెరిగేటటువంటి విధంగా నిర్ణయం తీసుకొని ఈ యొక్క మౌలిక సదుపాయాల ఏర్పాటుకి రివైజ్డ్ ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది. మరో 30 కోట్ల రూపాయలు ప్రోత్సాహ గ్రాంట్ కింద పట్టణాల్లో స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీకి సంబంధించి ఏర్పాటుకి, యాంత్రీకరణ చేయడానికి, వాటికి సంబంధించిన సివేజ్ సెప్టేజ్ క్లీనింగ్ కోసము కావాల్సినటువంటి ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కూడా ముఖ్యంగా వాటితో పాటు బుడమేరు మనందరికీ తెలుసు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది నుంచి, ఆ వరద నుంచి కాపాడుకునే దానికి, ఈ యొక్క నగరానికి రక్షణ కల్పించడానికి దాదాపు 39 కోట్లు ఇవాళ మనం చూసాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పనులు చేయడానికి, వాటిని పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు బందర్ కెనాల్, ఏలూరు కెనాల్, రైవేస్ కెనాల్, అలాగే కృష్ణా నదికి సంబంధించి పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు నీటి నిర్వహణ నియంత్రణకి సంబంధించి ఒక 28 కోట్ల 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు చేసుకోవాల్సిన పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో నాటి ప్రభుత్వం సక్రమంగా పట్టించుకోకపోవటం, అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవటం, మున్సిపాలిటీ నిధులు డైవర్ట్ చేయటం, ఈ ఇబ్బందులన్నీ కూడా అధిగమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీంతోపాటు మనందరికీ గుర్తుంది 2016లో 460 కోట్ల రూపాయలతోటి ఏదైతే స్ట్రాంగ్ డ్రైనేజీకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే దానికి సంబంధించిన పనులు కూడా ఒక 160 కోట్ల రూపాయలు, 170 కోట్ల రూపాయల పనులు పూర్తయిన, మిగతా పనులు కానటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఇప్పుడు ఊరు నగరం యొక్క పరిధి కూడా విస్తీర్ణం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నివాస యోగ్యంగా వారికి కావాల్సినటువంటి టిట్కో హౌసెస్, పిఎంఏవై హౌసెస్, జక్కంపూడి లాంటి ప్రాంతాల్లో కట్టడం జరిగింది. అక్కడికి కూడా ఈ యొక్క పనులన్నీ కూడా విస్తరించేటటువంటి విధంగా రివైజ్డ్ ప్రాజెక్ట్ని తయారు చేయాలని చెప్పి అధికారులకి ఆదేశించడం జరిగింది. విజయవాడ నగరంలో మొత్తం కూడా 12,79,000 మంది ప్రజలు ఉంటే 3,07,000 గృహాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 52,000 గృహాలకి నీటి కుళాయి లేదు. అయితే అమృత్ 2 పూర్తి అయ్యేటప్పటికి ఇంకొక 15,000 గ్యాప్ వస్తుంది. ఆ 15,000 గ్యాప్ కూడా లేకుండా ఏదైతే ఇందాక చెప్పామో రాబోయే 20 సంవత్సరాలకు కూడా సర్వీస్ చేసేటటువంటి విధంగా కెపాసిటీ బిల్డింగ్ తోటి ముందుకు వెళ్ళాలని ఆదేశాలు చేయటం జరిగింది. అలాగే అమృత్ 2 కింద నీటి సరఫరా కోసం కొండపల్లి మున్సిపాలిటీకి 57 కోట్ల 12 లక్షలు, జగ్గయ్యపేట మున్సిపాలిటీకి 11 కోట్ల 27 లక్షల రూపాయలు, తిరువూరు కోసము 1 కోటి రూపాయలు ఈ ప్రతిపాదనలను తయారు చేయటం జరిగింది. ఇవి నీటికి సంబంధించి జల్ జీవన్ ద్వారా గ్రామాలకి, అమృత్ ద్వారా పట్టణాలకి, అలాగే సస్టైనబుల్ సోర్సెస్ ఏదైతే కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి పులిచింతల నుంచి ఉందో జల్ జీవన్ మిషన్, అమృత్కి సంబంధించినటువంటి 2 స్కీమ్స్ని కూడా అనుసంధానం చేసుకొని ఇంటిగ్రేట్ చేసి కన్వర్జెన్స్ ద్వారా పనులు చేయడం ద్వారా ఒక 20% వరకు కూడా ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించవచ్చు, భవిష్యత్తు నిర్వహణ వ్యయాన్ని కూడా అదుపులోకి పెట్టుకోవచ్చు అనేటటువంటిది ఒక ఆలోచన ఉంది. అది ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఆలోచన చేస్తున్నారు. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సమీక్షలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే పిఎం సూర్యఘర్ పథకం కింద దాని యొక్క అమలు వేగం పెంచాలని, అలాగే సెర్ప్, మెప్మా, మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క సహకారంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయాలని, కనిష్టంగా 30,000, 78,000 రూపాయల వరకు గరిష్టంగా సబ్సిడీ వస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా దానికి సంబంధించినటువంటి ఇన్స్టలేషన్కి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీలకి సంబంధించి ఇంకొక ఈ 38,000 కనిష్టము, 78,000 గరిష్టంగా ఇచ్చేదానికి అదనంగా మరొక 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వేగంగా ఆయా వర్గాల వారందరినీ కూడా పిఎం సూర్యఘర్ పథకం కింద ఆ యొక్క ఇన్స్టలేషన్స్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 79,687 మంది లబ్ధిదారులని ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో. అయితే 648 మందికి మాత్రమే ఇన్స్టలేషన్ జరిగింది. ఇన్స్టలేషన్లో వేగం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే సక్సెస్ఫుల్ స్టోరీస్ ఇన్స్టలేషన్ చేసుకొని లబ్ధి పొందుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలు ప్రచారం చేయాలని షార్ట్ వీడియోస్ ద్వారా ప్రజలకి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసే విధంగా చేయాలనేటటువంటి అంశాన్ని కూడా తెలియజేయటం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి పిఎం కుసుమ్ ద్వారా నిరంతరం వ్యవసాయ విద్యుత్ శక్తి అందేటటువంటి విధంగా ఫీడర్స్, ఇప్పటికే 145 ఫీడర్లు ఉంటే కొత్తగా 63 ఫీడర్స్ని ఎంపిక చేసి ఒక 56 మెగావాట్ల ప్లాంట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. దానికి కావాల్సినటువంటి ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేశామనేటటువంటి మాటని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో సకాలంగా గతంలో ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల
పీఎం ఫసల్ బీమా యోజనకి సంబంధించి 2020 నుంచి 2024 మధ్యలో కూడా రైతులు నష్టపోయినా కానీ వారికి రావాల్సినటువంటి నష్టపూర్తి క్లెయిమ్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రాలేదు. ఆ పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నం కాకూడదు అని చెప్పడం జరిగింది. 24-25 ఆర్థిక సంవత్సరం ఈ జిల్లాకి సంబంధించి 19,26,00,000 రూపాయల వరకు పీఎం ఫసల్ బీమా యోజన క్లెయిమ్స్ రావటం జరిగింది. అంటే ప్రభుత్వం మారిన తర్వాత తీసుకున్నటువంటి జాగ్రత్త చర్యల వల్ల ఈ యొక్క పరిస్థితి మెరుగుపడినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా రబీ కానీ ఖరీఫ్ కానీ సకాలంలో క్లెయిమ్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయటం ద్వారా రైతులకి నష్టం జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేయటం జరిగింది. అలాగే ఈ జిల్లాలో 1,22,000 కుటుంబాలకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయల లెక్కన గడిచిన 6 సంవత్సరాల్లో 440 కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరటం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000కు పైగా ఇచ్చేటటువంటి యూరియా సబ్సిడీ వల్ల ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో 2021 నుంచి 25 వరకు ఎరువుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా 1,710 కోట్ల రూపాయలు సబ్సిడీ ఈ యొక్క జిల్లాకి అందింది. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రకృతి సేద్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఆ రైతులను కూడా ప్రకృతి సేద్యంపై ఉన్నటువంటి అనుమానాలను తొలగించి ఆల్సినటువంటి అవసరం ఉంది. అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 18 చేతి వృత్తులకి సంబంధించి వారిని నిలదొక్కునేటటువంటి విధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి వారితోటి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి పీఎం విశ్వకర్మ యోజనకి సంబంధించి 18 రకాల వృత్తులకి సంబంధించిన వారికి సంబంధించి శిక్షణ ఇవ్వటము, శిక్షణ ఇచ్చిన తర్వాత 15,000 రూపాయల విలువైనటువంటి టూల్ కిట్ ఇవ్వటం, శిక్షణ సమయంలో 500 రూపాయలు, రోజుకి 500 రూపాయలు చొప్పున వారికి వసతి భోజనం పెట్టి వారికి ఏదైతే వారికి స్టైఫండ్ లాగా ఇస్తారో అది ఇచ్చేటటువంటి దాని మీద, అలాగే టూల్ కిట్ 15,000 రూపాయల వరకు ఇవ్వడం కానీ ఆ యొక్క పనులు చేసుకునే వారికి, అలాగే సబ్సిడీ వడ్డీ పైన బ్యాంకు రుణాలు ఇచ్చేదానికి సంబంధించి మొత్తం 48,308 మంది ఇక్కడ రిజిస్టర్ అయితే ఇప్పటి వరకు 2,893 మందికి మాత్రమే శిక్షణ పూర్తయింది. 516 మందికి బ్యాంకు రుణాల ఆమోదం వస్తే 407 మందికి రుణాలు మంజూరయ్యాయి. ఈ యొక్క ఫిగర్ని ఏ విధంగా పెంచాలి అనేటటువంటి దాని మీద ఈ సమీక్ష జరిగింది. వేగంగా ఎక్కువ మందికి శిక్షణ పూర్తి చేయటం, బ్యాంకు రుణాలు రావటం, వారికి కావాల్సినటువంటి టూల్ కిట్స్ అందే విధంగా చేయటం మీద జరిగింది. అలాగే పీఎం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద 45 మంది టార్గెట్ అయితే 103 మంది వరకు వారికి ఆ యొక్క యాక్చువల్స్ అచీవ్ చేయటం జరిగింది. డబుల్ ఉన్న టార్గెట్స్ కన్నా డబుల్ అచీవ్ చేశారు. అలాగే స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారస్తులకి పీఎం స్వానిధికి సంబంధించి ఫస్ట్ ట్రెంచ్లో 10,000, రెండో ట్రెంచ్లో 20,000, మూడో ట్రెంచ్లో 50,000 రూపాయలు ఏదైతే వడ్డీ మీద ఇస్తున్నారో దానికి సంబంధించినటువంటి 2020లో కోవిడ్ టైంలో ఎన్యూమరేషన్ జరిగిన తర్వాత జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్యూమరేషన్ చేసి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎన్యూమరేట్ చేసి వారందరూ కూడా అవకాశం కల్పించాలని చెప్పడం జరిగింది. జాతీయ ఆహార భద్రతా చట్టానికి సంబంధించి ఈ యొక్క జిల్లాలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 185,726 కార్డులకు గాను 5,50,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరొక 4,04,517 మందికి నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు హోల్డర్స్ కింద 11,53,000 మందికి లబ్ధిదారులకి ఉచితంగా రేషను ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్కి సంబంధించి కూడా ఈ జిల్లాలో మిల్క్ డిమాండ్ 10 లక్షల లీటర్లు పర్ డే ఉంటే 7.5 లక్షల లీటర్ల వరకు సప్లై జరుగుతుంది. ఆ 2.5 లక్షల ఏదైతే గ్యాప్ ఉందో మిల్క్కి సంబంధించి డిమాండ్కి, దానికి అవకాశంగా మలుచుకొని ఎక్కువ మందితోటి డైరీ ఫార్మ్స్ పెట్టించడము, వారి ఆదాయ వనరులను పెంచడం, అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్లో, మరోవైపు సెల్ఫ్ సస్టైనబిలిటీ, స్వయం సమృద్ధిని పాలల్లో జిల్లాలో సాధించడం సంబంధించినటువంటి అంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే విజయవాడ అండర్ గ్రౌండ్ స్ట్రామ్ డ్రైనేజీకి సంబంధించి ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది. విజయవాడ బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో పశ్చిమ బైపాస్ రోడ్డు 245.79 కిలోమీటర్లు ఎన్టీఆర్ జిల్లాలో 160.21 కిలోమీటర్లు ఉంది. ప్రాజెక్టు వ్యయం మొత్తం 5,563 కోట్లు అయితే ఇప్పటికీ 238.60 కిలోమీటర్లు పూర్తయ్యి 4,803 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది. మిగతా 7 కిలోమీటర్లు ఏదైతే ఉందో దానికి 760 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. దాన్ని కూడా చాలా వేగంగా పూర్తయ్యేటటువంటి పరిస్థితి, దానికి కావాల్సిన కార్యాచరణ కూడా తీసుకోవడం జరిగింది. తూర్పు బైపాస్ రోడ్డుకి సంబంధించి అమరావతి ఓఆర్ఆర్కి అనుసంధానం అయ్యేటటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఆ ఓఆర్ఆరే తూర్పుకి విజయవాడకి కూడా బైపాస్ రోడ్ సర్వీసెస్ అందుతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే దేవాలయాలు పర్యాటకానికి సంబంధించి
విజయవాడలో దుర్గా మల్లేశ్వర కనకదుర్గ దేవాలయము, అలాగే వేదాద్రిలోని యజ్ఞగుండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయము, ముక్త్యాలలోని ముక్తేశ్వర స్వామి దేవాలయము, పెనుగంచిపోలులోని లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయము, తిరుమలగిరిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయము, నెమలిలోని నెమలి వేణుగోపాల స్వామి దేవాలయాల్ని ఆధ్యాత్మిక సర్క్యూట్గా ఏర్పాటు చేసి పర్యాటక బోర్డు ఏదైతే టూరిజం డెవలప్మెంట్ బోర్డు ఉందో వారితోటి కలిసి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి దాని మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా పర్యాటక రంగానికి సంబంధించి భవానీ ద్వీపానికి సంబంధించి అక్కడ వసతులు ఏర్పాటు చేయడానికి ఒక 18 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు జిల్లా అధికారులు రూపొందించారు. అలాగే ప్రకాశం బ్యారేజీ పవిత్ర సంగమాలని పర్యాటకుల్ని ఆకట్టుకుంటే విధంగా వినోద కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉండాలనే దాని మీద చర్చ జరిగింది. కొండపల్లి కోట, అలాగే కొండపల్లి బొమ్మలకి సంబంధించి అవసరమైనటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది ఏ విధంగా అందించి ఆ కళని కొనసాగించేటటువంటి విధంగా దృష్టి ఏ విధంగా పెట్టాలనేటువంటి దాని మీద కూడా అధికారులకి సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా అనాదిగా ఉన్నటువంటి గాంధీ హిల్ కానీ, బాపు మ్యూజియం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ స్మృతివనం కానీ పర్యాటకుల్ని ఆకట్టుకునే విధంగా ఏ విధంగా అక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో సేవా రంగాల్లో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ముందుకు తీసుకొని వెళ్ళటం ద్వారా ఎన్టీఆర్ జిల్లాని స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం చేసేటటువంటి విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారికి సూచించడం జరిగింది. ఏదైతే స్వర్ణాంధ్ర వికసిత భారత్కి రథసారథులు ఈ జిల్లా నుంచి ఈ జిల్లా అధికారులే కాబట్టి వారందరూ కూడా తదనుగుణంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం అయినటువంటి స్వర్ణాంధ్ర సాధనకి సారథులుగా ముందుకి నడవాలని చెప్పి అప్పీల్ చేయడం జరిగింది. ఈ సమీక్షలో చాలా చక్కగా అధికారులు కూడా వారు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు చాలా ఓపికగా వారందరినీ సమన్వయం చేస్తూ సమాచారాన్ని మొత్తం కూడా ఈ సమీక్షలో రాబట్టడం, అలాగే సిపిఓ గారు, డిఆర్ఓ గారు, ఇతర ముఖ్య అధికారులందరూ కూడా హాజరయ్యి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా పునఃసమీక్ష చేసేటప్పుడు ఇవాళ సమీక్ష చేసుకున్నటువంటి అంశాలు మళ్ళీ ఒకసారి మనం ఇవాళ ఏమనుకున్నామో వాటిని ఎంతవరకు రీచ్ అయ్యామో చూసుకొని కొత్త ఐటమ్స్ తీసుకునేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని కూడా సూచన చేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించినందుకు మరొకసారి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒక అరగంట ఆలస్యమైంది మీడియా మిత్రులు కూడా మీ అందరూ కూడా సారీ చెప్తూ, ఎందుకంటే మా కార్యక్రమం అరగంట లేట్ అవడం వల్ల ఆ అరగంట మిమ్మల్ని వెయిట్ చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీ అందరూ కూడా సారీ చెప్తూ ఇక్కడకు కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే.